ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ. ఒక దేవుడు మనిషైతే తన తల్లికి ఎడమైతే విలపించే అనురాగం విలువెంతో తెలిసేది. చిటికెడు కుంకుమ తల్లికి పంచే కొడుకై పుట్టాలా, కంచికి చేరని కథలా బ్రతుకు విలవిల ఏడ్వాలా. ఏడడుగుల జీవితమా ఇది దేవుడి శాసనమా, ఏడ్పించే నాగతమా ఓదార్చని జీవితమా. పర్లేదమ్మా. అత్తయ్య, చూడమ్మా, చివరికి వాడి వస్తువులు మాత్రం మిగిలిపోయాయి. దేవుడు నీకు నాకు చాలా అన్యాయం చేశాడమ్మా. చిన్నప్పటి నుంచి వాడి అమ్మ దగ్గర ఉన్నదే తక్కువ. ఎప్పుడు చదువు చదువు అని దూరంగా వెళ్ళేటోడు. సెలవులకు వచ్చినా ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూసేటోడు. చివరికి నా బిడ్డ నాకిలా దూరం అయిపోయినాడు. అత్తయ్య, మనం ఇప్పుడు ఎంత బాధపడినా ఎంత ఏడ్చినా పోయిన మనిషి ఎలాగూ తిరిగి రారు. ఆయనకి మనం ఇవ్వాల్సింది ఇలా కన్నీళ్ల నివాళి కాదత్తయ్య. ఆయన ఆత్మకి శాంతి కలిగించాలి. ఏం చెయ్యాలమ్మా? కత్తి పట్టినోడు ఆ కత్తికే బలైపోతారు అంటారు. కానీ కలం పట్టిన నా కొడుకు ఆ కత్తికే బలైపోయినాడు. లేదత్తయ్య, ఆయన కత్తికి బలి కాలేదు, కుట్రకి బలయ్యాడు. కుట్ర? అవునత్తయ్య, ఈ రోజు వరకు మీ అబ్బాయి హత్య ఒక మిస్టరీగానే మిగిలింది. తను ఫ్యాక్షన్ గొడవలకు బలి కాలేదు. ఆ విషయం ఆ రోజు మనకు దొరికిన ఆ వ్యక్తి చెప్పాడు. వేరే ఎవరో చంపారు అని అన్నాడు. అతనెవరో తెలుసుకునేలోగా అతను చనిపోయాడు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందత్తయ్య. ఇన్ని హత్యలకు కారణం ఒక్కటే, ఆస్తి. మీ ఆస్తికి కౌశిక్ హత్యకి సంబంధం ఉంది. ఎవ్వరికీ కనిపించకుండా నాటకమాడే ఆ మనిషిని మనం బయటికి లాగాలి. ఆస్తి కోసం ఆశపడేటోళ్ళు ఎవరున్నారమ్మా? ఎవరో ఉన్నారత్తయ్య, అది నిజం. లేకపోతే ఆ లాయర్ ఎలా చనిపోతాడు చెప్పండి? అసలు హంతకుణ్ణి పట్టుకొని అతనికి శిక్ష విధించటమే మనం మీ అబ్బాయికి ఇచ్చే నివాళి. అప్పుడే తన ఆత్మ శాంతిస్తుంది. ఏందమ్మీ, దగ్గరుండి మీ అత్త మనసు నాశనం చేస్తుండావా? కొడుకు పోయి ఏడుస్తుంటే పక్కన చేరి ఆ ఎమ్మెని ఇంకా బాధ పెడుతూ ఉండావా? వేరే పని ఏమీ లేదా నీకు? నేను బాధ పెట్టడం లేదండి. మరి నువ్వు చెప్పే మాటలేంది? ఆస్తి కోసం కౌశిక్ని చంపినారని చెబుతుండావు. ఇది అనవసరంగా అనుమానం లేపి బాధ పెట్టడమే కదా. ఇప్పుడిప్పుడే ఆ ఎమ్మి కోలుకుంటాండాది. నువ్వు ఇట్లాంటివన్నీ చెప్పి దాని మనసు పాడు చేయబాకు. అదేంటమ్మా, ఆ పిల్ల చెప్పిందాలో తప్పేముండది. తన భర్తని చంపినోడిని ఎవరో తెలుసుకొని వాడి ఆత్మకి శాంతి ఇవ్వాలని చూస్తా ఉండది. అందులో తప్పే ఉండదత్తమ్మా. నీ కొడుకుని ఎవరు సంపుండారో తెలుసుకోవడానికి నీ పెనిమిటి ఉండాడు కదా.
వాడికంటే బాగా తెలిసిన ఈ అమ్మికి. అయినా ఇట్లాంటివని తనకెందుకు? ఎందుకేంటత్తమ్మా? చనిపోయింది తన పెనిమిటి. మనందరికంటే ఎక్కువ నష్టపోయింది ఆ ఎమ్మి. బాధ్యత తనకి కాకపోతే ఇంకెవరికుంటదత్తమ్మా? ఆ బాధ్యత. అంత బాధ్యత ఉన్న మనిషి అయితే పెనిమిటి పోయినా బొట్టు తీసినాదా, మెళ్ళో తాళి బొట్టు తీసినాదా? ఇదేనా బాధ్యత? బయట అందరూ నవ్వుకుంటా ఉండారు. దొరసానిని తెచ్చి కోడల్ని చేసుకున్నారు. మొగుడు పోయినా తాళిబొట్టు తీయలేదని గుసగుసలాడుకుంటా ఉండారు. అత్తగారింటి పరువు తీసి పెనిమిటి కోసం బాధ్యత తీసుకుంటుందట, బాధ్యత. ఆ రోజు వచ్చినప్పుడు తీస్తదిలే అత్తమ్మా. దాని గురించి ఎందుకు మనం మాట్లాడుకోవడం? ఆ పిల్లది మన ఊరు కాదు, మన ప్రాంతం కాదు, పట్నం పిల్ల. చదువుకొనుండది, ఏడ పద్ధతులేవి తెలియదు. నెమ్మదిగా తెలుసుకుంటాదిలే. దానికెందుకు అందరూ మాట్లాడుకోవాలా? నువ్వు ఆపినా ఆగదమ్మా లోకం. మనం పద్ధతిగా ఉంటే అప్పుడు ఎదుటి వాళ్ళని ఆపొచ్చు. బొట్టు తీయని మనిషికి మొగుడు పోయిన బాధ ఎందుకుంటాది అంటోండారు. ఎవరా మాట అన్నది? వాళ్ళని జోళ్ళుచ్చుకొని కొట్టాలా? ఆ మాట అనేటోళ్ళకేం తెలుసు నా కోడలు పడే బాధ? పసుపు కుంకాలు తీయకపోతే పెనిమిటి మీద ప్రేమ లేదన్నట. ఈ రోజు కాకపోతే రేపైనా తన మనసు కుదుట పడ్డాక అప్పుడైనా తన బొట్టు గాజులు తీస్తాది. అప్పుడు అందరి నోర్లు మూత పడతాయి. అప్పటిదాకా ఎవ్వరి నోర్లు ఎత్తద్దని చెప్పత్తమ్మా. మనం ఎంత చెప్పినా అనేవాళ్ళు ఆగరు. ముందు వాళ్ళ నోళ్లు ముయించి ఆ తర్వాత ఇలాంటివి ఆలోచించమని చెప్పు. ఇంకా ఎంతకాలం నాన్న ఇక్కడ ఉండాలి? అనవసరంగా నన్ను తెచ్చి ఇక్కడ ఇరికించావు. ఈడ నీకేమైనదిరా? బాగానే ఉండవు కదా? ఏం బాగుండాను? దమ్ము కొట్టడానికి లేదు, మందు కొట్టడానికి లేదు. ఎప్పుడు ఆ లచ్చం వస్తుందో, నన్ను చూసి ఏం క్లాస్ పీకుతుందో అనే భయం. ఏదో ఒకటి చేసి ఆ ఆస్తి త్వరగా రాయించు నాన్న. అట్టా అనుకోగానే ఇట్టా అయిపోయేలా ఉంటే ఆస్తి ఇన్ని రోజులు ఆ లచ్చమ్మ చేతిలో ఎందుకుంటాదిరా? నేను ఇన్ని దినాలు ఎందుకు ఎదురు చూస్తాను? ఎప్పుడో దాన్ని పైకి పంపించేసేవాణ్ణి. నా వల్ల కావడం లేదు నాన్న. అయినా నా మీద పెత్తనం చేస్తుందేంటి? నేను అమ్మగారు అని చేతులు కట్టుకొని ఆవిడ చెప్పినట్టు చేయడం నా వల్ల కాదు. రేయ్, ఓపిక పట్టాలరా. ఎప్పుడు నువ్వు ఆ లచ్చమ్మ మనసు గెలుచుకొని కొడుకులాగా మారినావంటే ఏతోలాగా ఆస్తి నీ పేరిట రాయించాలా నేను చేస్తాను. మీరిద్దరు ఈడ కూసోని ఆస్తి గురించి ఆలోచిస్తా ఉండండి. ఓడా చంద్రిక లచ్చమ్మ మనసు మార్చి కౌశిక్ సావుకి కారణమెవరో తెలుసుకోమని రెచ్చగొడతా ఉండాలి. ఏమైంది నాన్నమ్మా? ఆ చంద్రిక లచ్చమ్మకి అయినవి కానివి నూరిపోస్తా ఉండాదిరా. కౌశిక్ గాడిని చంపినోళ్ళని పట్టుకోవాలని చెప్తా ఉండాది. దాన్ని అట్టాగే వదిలేస్తే మొత్తం బయటికి లాగేలా ఉండాది. అది లాగినా దొరకాలి కదమ్మా. నిజం తెలిసినోడు ఎప్పుడో పోయినాడు. ఇంక నిజం చెప్పేదెవడో? లేదురా వీరభద్ర, ఆడదాని పంతం గురించి నీకు తెలవదు. ఆడది పంతం పట్టినాదంటే ఏదైనా సాధించి తీరుతాది. ద్రౌపది పంతం పడితే కురుక్షేత్రం యుద్ధం జరిగినది. ఒంటరి ఆడది అదేం చేస్తాదలే అని వదిలేయడానికి వీల్లేదు. మనసు మొగుడు గురించి ఆలోచించకుండా చెయ్యాలనంటే
ముందు దాన్ని ముండమోపిని చెయ్యాలి. చేతికి గాజులు, నుదుటున బొట్టు పోయినాదంటే ఏడుపు తప్ప దానికి ఇంకేం మిగలదు. అప్పుడు గాని దానికొచ్చే అనవసరమైన ఆలోచనలన్నీ ఆపదు. ఆ చంద్రిక లచ్చమ్మ మనసు మార్చాలని చూస్తా ఉండాదిరా. నానమ్మా, ఆ చంద్రిక సంగతి నేను చూసుకుంటాను, నాకు వదిలే. అయినా మొగుడు పోయిన ఆడది అదేం చేయలేదు, నువ్వేం టెన్షన్ పడకు. హ్మ్, ఏం చెయ్యలేదా? ఊరి పెద్దల ముందు మీ నాయన మాట పోయేలా చేసుండాదిరా. ఆ సంగతి తెలిసినా నీకు? ఈడ మీ నాయన ఏం చెప్తే అదే నడిచేది. కానీ మొట్టమొదటిసారి గుడికి దుడ్లు ఇవ్వకుండా ఆపించుండాది. కోడలి మాటలు విని ఆ లచ్చమ్మ కూడా దానికి వంటపాట పాడతా ఉండాది. ఇది అట్నే వదిలితే మనమందరం మూటా ముల్లే సర్దుకుని శంకరగిరి మాన్యాలు పట్టి పోవాల్సి ఉంటుందరా మనవడా. లేదమ్మా, అంతదాకా రాకుండా దాన్ని నేను ఆపుతాను కదా. లచ్చమ్మ దాని మాట వింటేనే కదా ప్రమాదం. వినకుండా ఏం చేయాలనో అది చేద్దాం. దాన్నంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదురా వీరభద్ర. నానమ్మా, నాకు వదిలేయమన్నాను కదా, వదిలే. ఆ చంద్రిక సంగతి నేను చూసుకుంటాను, డోంట్ వరీ. ఏంటో అమ్మని, ఇదా మ్యాటరు అంటే ఈ భరత్ గాడు ఇక్కడే ఉండడానికి కారణం ఇదా? ఎవరైనా చూస్తారు, వదలండి. వదలలేకపోతున్నాను, నీతో మాట్లాడాలి. ఇక్కడ కాదు, మరెక్కడా? చెప్తాను కదా, ముందు వదలండి. చూసుకోకుండా అలా ఎలా వచ్చావు? కాస్త వెనక ముందు చూసుకోవాలి కదా. నేను చెప్తుంది అదే, వెనక ముందు చూసుకోవాలి. ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోకూడదు. ఆకలిగా ఉంది. టిఫిన్ పెట్టినా? ఆకలి బాగా ఎక్కువ అవుతుంది. ఎందుకు అంత ఆకలి? ఆకలి విలువ ఉపవాసం చేసేవాడికే బాగా అర్థమవుతుంది. మీ ఆకలి సంగతి నాకు బాగా తెలుసు. కొద్ది రోజులు ఇలాగే ఉపవాసం తప్పదు, ఓపిక పట్టండి. చూసావా ఎలా పడిపోతున్నావు? దీన్ని బట్టి నీకు అర్థమైందేంటి? నీలో తడబాటు ఎక్కువ అవుతుంది, అంతే కదా? మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. అవును కదా,
నా మీద నాకే పాపం అనిపిస్తుంది. సరే, ఆకలి అంటున్నారు కదా, భోజనం చేద్దరు కానీ రండి. హే చంద్రిక, ఇప్పుడా? రండి. ఏందిది? వీళ్ళిద్దరి మధ్య ఇంత కెమిస్ట్రీ నడుస్తుంది. ఇది కళా నిజమా? వీళ్ళని ఫాలో అయితే చాలా విషయాలు బయటపడేలా ఉన్నాయి. రండి. ఉండండి, భోజనం తీసుకుని వస్తాను. అరే చంద్రిక ఆగు. ఏయ్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వాడేమో చంద్రికను అలా పట్టుకున్నాడు, ఈవిడేమో వాడిని సరాసరి తన బెడ్రూమ్లోకి తీసుకెళ్ళిపోయింది. వాడిని లోపల పెట్టి ఈవిడ బయటకు వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు వీడెవడు? వీడికి చంద్రకి అసలు సంబంధం ఏంటి? ఇదిగోండి, భోజనం చేయండి. ఏంటి కామెడీ చేస్తున్నావా? కామెడీనా? కామెడీ ఏంటి? ఆకలేస్తుందన్నారు కదా, అందుకే భోజనం తీసుకొచ్చాను. తినండి. చంద్రిక, నువ్వు నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నావు. ఇది అస్సలు మంచిది కాదు. అసలేంటి మీ ప్రాబ్లం? పోనీలే కదా, పాపం ఆకలి అంటున్నారని భోజనం తీసుకొని వస్తే ఏదేదో మాట్లాడతారేంటి? ఇప్పుడు మీరు తింటారా తినరా? సారీ. అరే అది కాదండి, ఇంట్లో అందరూ ఉన్నారు. ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో మీకు తెలుసు కదా, అర్థం చేసుకోండి. అలా అయితే ఆశ పెట్టి ఇక్కడ వరకు తీసుకురావడం దేనికి? ఎందుకంటే మీతో కాసేపైనా ఇలా సరదాగా ఉండే అవకాశం దొరుకుతుందని. మీరు నన్ను ఎంత మిస్ అవుతున్నారో నేను మిమ్మల్ని అంతే మిస్ అవుతున్నానండి. మీతో సరదాగా గడిపే అవకాశం ఎలాగూ లేదు. కనీసం మీకు కడుపు నిండా భోజనం పెట్టే అవకాశం కూడా లేకుండా పోయింది. మిమ్మల్ని చాలా అప్సెట్ చేశాను. సారీ అండి. హే కమాన్ చంద్రిక, ఏంటిది? నేనేదో నిన్ను టీజ్ చేస్తుంటే నువ్వు ఇంత సీరియస్గా తీసుకున్నావు. నీ గురించి తెలీదా? ఇక్కడ పరిస్థితుల గురించి తెలీదా? చెప్పు. మనం ఒక మంచి మనిషికి జరిగిన అన్యాయాన్ని బయటపెట్టడం కోసం అతని కుటుంబాన్ని కాపాడాలని ఇక్కడ ఉన్నాం. వీలైనంత త్వరగా కౌశిక్ని చంపిన హంతకుడు ఎవరో తెలుసుకుని అందరికీ నిజం చెప్పి మనం వెళ్ళిపోదాం. సరే అయితే ముందు భోజనం చేయండి. నేను తిన్ను, నువ్వే తినిపించు. అరే కనీసం ఈ ఆకలైనా తీర్చు. యువర్ ఆనర్, అకార్డింగ్ టు ద క్రిమినల్ యాక్ట్, ఒక మనిషి చెంప మీద ఇలా చేత్తో కొట్టడం అనేది చాలా తీవ్రమైన చర్య. దీనికి ముద్దాయికి కఠినమైన శిక్ష విధించాలి మిలార్డ్.
ఓకే డిఫెన్స్ లాయర్ భరత్ గారు, మీ వాదనతో కోర్టు ఏకీభవిస్తూ తప్పు చేసిన ముద్దాయికి కొట్టిన చేత్తోనే ముద్దలు తినిపించాలని కోర్టు ఆదేశించడం అయినది. నో యువర్ ఆనర్, మీ జడ్జ్మెంట్లో చిన్న అమెండ్మెంట్ కోరుకుంటున్నాను. ఏంటో అది? ముద్దతో పాటు ముద్దు కూడా పెట్టమని ఆదేశించండి యువర్ ఆనర్. ప్లీజ్ 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 యువర్ ఆనర్, ప్లీజ్. కోర్టులో జడ్జి గారిని కూడా ఇలాగే ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమాలతారా? హ? వామ్మో, వీళ్ళిద్దరి మధ్య నేను అనుకున్న దానికంటే చాలా పెద్ద మ్యాటరే నడుస్తుంది. నేను లైన్లో పెట్టాలనుకుంటే వీడు ఆల్రెడీ లైన్లో పెట్టేశాడు. చెప్తా, అందరినీ తీసుకొచ్చి వీళ్ళ బాగోతం చూపిస్తే అప్పుడుంటుంది. ఏంటండి ఇది? అమ్మా ఏమైనాదిరా? ఎందుకంత హడావుడి పడతా ఉన్నావు? అమ్మా, భరత్ ఎవరు? ఎవరే ఉందిరా? కౌశిక్ ఫ్రెండు. ఫ్రెండ్ అయితే ఎలా ఉండాలి? తన లిమిట్లో తను ఉండాలి కదా. ఇప్పుడు ఏమైనాదిరా? అతను వదిన కలిసి రే సిద్ధు, కావాలంటే చూపిస్తారా అమ్మా? సిద్ధు రామ్మా. ఇప్పుడు మీకు తెలియని ఒక నిజం చెప్తాను, అది విని షాక్ అవుతారు. ఏందిరా అది? ఆ చంద్రికకి భరత్ గాడికి మధ్య ఓ కనెక్షన్ ఉండాది. వాళ్ళిద్దరికీ మధ్య ఉండకూడని సంబంధమే ఉంది. అది గనక మనం లచ్చమ్మకి తెలిసేలా చేశామంటే మన చేతికి మట్టి అంటకుండా ఆవిడ వాళ్ళని బయటికి పంపించేస్తుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.